నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే తీరుపై జనంతో పాటు పార్టీ కేడర్ నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తమ హవా నడుపుతున్న షాడోలు శాసనసభ్యుడిని మించి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోటరీ దందాలు సెటిల్మెంట్స్తో విసిగిపోయిన తెలుగుదేశం పార్టీ సీనియర్లు ఎమ్మెల్యే కార్యాలయం ఛాయలకే వెళ్లడం లేదంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. షాడోల పుణ్యమా అంటూ అసలైన కార్యకర్తలు టీడీపీకి దూరమయ్యారు. ఎమ్మెల్యే పేరు చెప్పి షాడోలు క్లబ్బుల నుంచి నిర్బంధ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంతకీ ఎవరా శాసనసభ్యుడు? ఏ నియోజకవర్గం ఎమ్మెల్యేకి తెలియకుండా షాడోలు దందాలు సాగిస్తున్నారా? వారు ఎంపీలు ఎమ్మెల్యేలు కాదు, కనీసం కార్పొరేటర్లు కూడా కాదు. వారికి ఉన్న అర్హతంతా ఒకటే, అదే శాసనసభ్యుల అనుచరులు. ప్రభుత్వ కార్యక్రమాల్లో వారిదే పెత్తనం. అన్నిటిలోనూ షాడో ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. వారి నుంచి ఫోన్ వచ్చిందంటే అధికారులు హడలిపోతారు. ఏ పనైనా ఇట్టే చేసి పెట్టాల్సిందే, లేదంటే బదిలీ వేటు పడుతుందని భయం. ఎమ్మెల్యేల అధికారాన్ని అడ్డం పెట్టుకొని షాడోలు చెలరేగిపోతున్నారు. ఏలూరులో ఇదే పరిస్థితి ఉంది. వైసీపీపై వ్యతిరేకతతో గత ఎన్నికల్లో ఆళ్ల నానిని ఓడించి టీడీపీ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య అలియాస్ చంటిని గెలిపించారు. దీంతో ఇంకేముంది, ఏలూరుకు మంచి రోజులు వచ్చాయి. అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని భావించిన నియోజకవర్గ ప్రజలకు అనతి కాలంలోనే పరిస్థితి అర్థమైంది. తన గెలుపు కోసం కృషి చేసిన నాయకులను నమ్మిన ఎమ్మెల్యే బడేటి చంటి వారు చెప్పిందే వేదమన్నట్లుగా పనిచేయడం మొదలుపెట్టారు. ఫలితంగా ఆ నాయకులు తమ పరపతిని పెంచుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో టీడీపీ సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ శాసనసభ్యుడు తన చుట్టూ ఉన్న కోటరీ నేతల మాటలు వింటున్నారే తప్ప తమను పట్టించుకోవడం లేదనే భావన వారిలో పెరిగిపోయింది. ప్రస్తుతం ఏలూరులో విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. ఏ పని కావాలన్నా చేయించుకోవాలన్నా ఈ కోటరీ నేతలు చెప్పనిదే జరగదు అన్నట్లుగా మారింది. ఎవరైనా పని మీద శాసనసభ్యుడు కార్యాలయానికి వస్తే ముందుగా అక్కడ ఉన్న షాడోలను ప్రసన్నం చేసుకోవాల్సిందే. వారితో మాట్లాడిన తర్వాతే ఎమ్మెల్యే బడేటి చంటిని కలవడానికి అనుమతి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, షాడో శాసనసభ్యులు ఒక్కొక్కరు ఒక్కో విభాగాన్ని పనిచేసుకున్నారని అంటారు. ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లు, మున్సిపల్ కార్పొరేషన్లో పనులకు ఒక్కొక్కరు ఉన్నారని వినిపిస్తోంది. సమస్య పెద్దదైతేనే ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్తారు. లేదంటే మీరు వెళ్ళిపోండి, మీ పని చేసి పెట్టే బాధ్యత మాది అని వచ్చిన వారిని వెనక్కి పంపుతారు. ఒక్కో పనికి ఒక్కో రేటు పెట్టి ముక్కుపిండి వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరైతే ఎమ్మెల్యే కంటే తామే ఎక్కువ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. తాము చెప్పిందే జరుగుతుందని తెగేసి చెప్పేస్తున్నారు. దీంతో షాడోల వైఖరితో విసిగిపోయిన కొందరు టీడీపీ సీనియర్లు శాసనసభ్యుడి క్యాంపు కార్యాలయానికి రావడం తగ్గిస్తే, మరికొందరైతే ఆఫీస్ మొహం చూడటం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకొందరైతే ఇంటికి వెళ్లి కలుస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ షాడోల వ్యవహారం మరింత శృతిమించిందనే విమర్శలు వస్తున్నాయి. ఆ మధ్య అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం భారీ స్థాయిలో పట్టుబడిన విషయం ఏలూరులో మారుమోగింది. కానీ ఎమ్మెల్యే కోటరీ జోక్యం చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా కేసు లేకుండా రాజీ చేశారంటే వీరి రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యవహారంలో బాగానే డబ్బు చేతులు మారిందంటారు. ఇక ఏలూరులోని ఓ క్లబ్లో పేకాటకు అనుమతి రావడంతో శాసనసభ్యుడి షాడోలకు నిత్యం పండుగగా మారిందంటారు. నిర్బంధ వసూళ్లకు పాల్పడుతూ జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దశాబ్దాల చరిత్ర ఉన్న ఆ క్లబ్లో నిబంధనల ప్రకారం ఒక రకమైన పేకాట ఆడటానికి అనుమతి ఉన్నా చట్టవిరుద్ధమైన జూదం నిర్వహిస్తున్నారని అంటారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కోటరీ అండతోనే ఇదంతా జరుగుతుందని వినిపిస్తోంది. ఇక్కడ పేకాట ఆడడానికి ఏలూరు చుట్టుపక్కల ఉంటున్న బడా బాబులతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాలు, తెలంగాణ నుంచి కూడా వస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. ఏలూరులోని ఒక సామాజిక వర్గం ఓ క్లబ్ను నిర్వహిస్తోంది. పోలీసుల మౌఖిక అనుమతితో అక్కడ జరుగుతున్న జూదాన్ని ఏలూరు ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకుంటున్నారనే ప్రచారం సాగుతుంది. ఇక శాసనసభ్యుడి కార్యాలయంలో కొందరు నేతలు నేరుగానే సెటిల్మెంట్లు, దందాలు చేస్తున్నా ఇవేమీ బడేటి చంటి వరకు వెళ్లకుండా కోటరీ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇలాంటివి చాలానే జరుగుతున్నాయని టీడీపీ నేతలే చర్చించుకుంటున్నారంటే పరిస్థితి తీవ్రతను గమనించవచ్చు. ఇలాంటి వ్యవహారాలతో పార్టీతో పాటు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తలవంపుల పనులతో సర్కారు పరువుపోయి ప్రతిష్ట మంట కలుస్తుందనే ఆందోళన టీడీపీ క్యాడర్లో కనిపిస్తుంది.
వైసీపీ విధానాలతో విసిగిపోయి తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే ఎమ్మెల్యేలు వారి అనుచరులు చేస్తున్నదేంటి అన్న ప్రశ్న వస్తోంది. కూటమి ప్రభుత్వ విధానాలపై ప్రజల నుంచి పెదవిరుపులు లేకపోయినా శాసనసభ్యులు వారి షాడోల తీరుపై మాత్రం ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఏలూరు షాడో ఎమ్మెల్యే కోటరీ పరిస్థితిని సెట్ చేయాలని టీడీపీ క్యాడర్తో పాటు హేలాపురి వాసులు కోరుతున్నారు. దీనిపై పాలక పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.